నమస్కారం అండి. సార్ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆంధ్రాకి ఒక దీపావళి, ఒక వినాయక చవితి లాగా ఎట్లా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారో ఆ విధంగా దానికి మించి ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోవటం, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి జరగద్దని 5 కోట్ల మంది ఆకాంక్షిస్తున్నది. ఈరోజు అది స్టార్ట్ అయింది. చాలా సంతోషంగా ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక కింగ్ మేకర్గా నిలబడి పార్టీ అధికారం వచ్చేదానికి హీరో పోషించారు. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన అతను ఉంటాడా, ఇతను ఏ పార్టీ వాళ్ళ చిరంజీవి లాగా వాళ్ళ అన్నయ్యలాగా పార్టీని మిర్చి చేస్తాడేమో అన్న అపోహలో ఉన్న వాళ్ళందరికీ ఒక ధీటుగా నిలబడి పవన్ కళ్యాణ్ అంటే ఏందో ఒక సత్తా, ఒక ఆంజనేయుల స్వామి లాగా, ఒక వెంకటేశ్వర స్వామి ఆంజనేయుల స్వామి ఎలాగా సపోర్ట్ చేస్తాడు రాముడికి, ఆ విధంగా పవన్ కళ్యాణ్ అంటే నిజమైన ఒక ఆంజనేయుల స్వామి లాగా నిలబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? 100% డెవలప్మెంట్ అనేది ఆంధ్ర జరుగుతుంది. ఈ 5 years లో అంటే మన ఆంధ్ర ఇప్పటికి ఈ 5 years లో ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయింది. ఈ 20 years బ్యాక్ వెళ్ళిందని దీన్ని 5 సంవత్సరాలు ఫిల్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, ఈ జనసేన కూటమి మళ్ళీ కానీ వచ్చిందంటే నెక్స్ట్ 20 years ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. 10 years అయితే ఇదే ప్రభుత్వం ఉండాలి. జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ఉండి మళ్ళీ 10 సంవత్సరాలు కానీ మళ్ళీ గవర్నమెంట్ నిలబడగలిగితే 20 years ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందమ్మా.